సునీల్ కుమార్ గాజుల చెట్టు నిండా పళ్ళున్నా నది నిండా నీళ్లున్నా కానీ ఆ పళ్ళన్నీ వచ్చి మన ఒళ్ళో పడవు కదా ఊరికనే. ఆ నీళ్ళన్నీ వచ్చి మన దాహాన్ని తీర్చవు కదా ఊరికనే. వాటి కోసం ఎంతో కొంచెం ప్రయత్నం చేస్తేనే కదా అవి మన దగ్గరికి చేరడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రయత్నం అంటే మరేదో కాదు కదా, పనే కదా. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అద్భుతమైన విజయం సాధించాలి అనంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉండాలి, సహజమే, కాదనను. మంచి మంచి సలహాలు తీసుకుంటూ ఉండాలి, కాదనను. కానీ ఎంత మంచి సలహాలు తీసుకున్నా, ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా కానీ వాటిని ఆచరణలోకి తీసుకువచ్చే పని నువ్వు ప్రారంభించబడినప్పుడు ఎంతసేపు నీ జీవితం ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అక్కడే ఆగిపోతుంది కదా. ఆలోచించే ప్రయత్నం చేయి ఒక్కసారి. ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని సందర్భాలలో ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా ఆపడం కోసం నీకొచ్చే ఇబ్బందులు అంటే ఒక వ్యక్తిగా గొప్పగా ఎదగాలి అనంటే అంతకు మించిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుందట. ఎందుకు అనంటే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ ఊరికనే ఒకే ప్రయత్నంలో ఒకే పనిలో విజయం సాధించలేదు కదా. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాకనే అందులో విజయం సాధించారు. నీకు ఈరోజు ఇబ్బందులు వస్తున్నాయనంటే నువ్వేదో రోజు విజయం సాధిస్తావని అర్థం.